అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చట్టబద్దమైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నానని చెప్పారు. ఇక కోల్కతా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అక్కడి హైకోర్టు నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ స్పీకర్ ముందే చట్టపరంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి. జీవన్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. పాసిబుల్ ఇప్పుడు అంతా స్పీకర్ గారి పరిధిలో ఉన్నది బాబు. మనము ముందస్తుగా నిర్ణయము చర్చించినట్టుంటది. స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పి భావిస్తాం. అక్కడ కల్కత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారు నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తారని నేను అనుకోని, మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తారని నేను అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే, చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైతుంది. అలా మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేమ్ ఇంటర్వ్యూ టు సమ్ మీడియా, చట్టం పట్ల చట్టం అనేది ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది. దాని నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పాను. మరి ఇంటర్వ్యూ చూస్తాను నేను స్పీకర్ గారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కామెంట్స్ అయితే కాకరెప్పుతున్నటువంటి పరిస్థితి. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పారు. ఇక కోల్కతా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ నిర్ణయం సరిగ్గా తీసుకోలేనటువంటి నేపథ్యంలోనే కోర్టు కూడా జోక్యం తీసుకుని వేటు వేసిందంటూ కూడా ఉదాహరిస్తూ వెస్ట్ బెంగాల్ అంశాన్ని కూడా ఆయన తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఆయన కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. శివ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల పై మాత్రం స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు స్పీకర్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని కూడా, తాను చట్టబద్ధతకు లోబడి ఉన్నట్టు కూడా మాట్లాడానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. అయితే ఇటు కోల్కతా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అక్కడ హైకోర్టు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అయితే కోల్కతా స్పీకర్ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోకపోవడంతో అక్కడి ఫిరాయింపు ఎమ్మెల్యేలది విషయం అయితే కోర్టు కోవడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి రాదని కోరుకుంటున్నట్లు కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ కూడా జీవన్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు అయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ స్పీకర్ ఏదైతే చట్టబద్ధకు లోబడి మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఏదైనా చట్టబద్ధకు లోబడకుండా చేస్తే మాత్రం ఇక్కడ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంటదని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా జీవన్ రెడ్డి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటారు కనుక పూర్తి స్థాయిలో తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో వ్యాఖ్యలు అయితే కీలక కాకరేపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై మాత్రం కాంగ్రెస్ నేతలు ఇప్పటికైతే స్పందించలేనప్పటికీ కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం జీవన్ రెడ్డిపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివ.
అయితే జగిత్యాల్లో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనకి ఫిరాయింపుల ద్వారా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిరాయింపుల వల్ల ఇబ్బంది కలిగినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అసంతృప్తిలోనే కనిపిస్తున్నారు కదా జీవన్ రెడ్డి. గోపికృష్ణ, ఈ నేపథ్యంలోనే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ఎస్, శివ అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా ఈ ఇద్దరి మధ్య కూడా వివాదం అయితే ముదురుతుంది. మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జైన్ అయినప్పటి నుండి కూడా జీవన్ రెడ్డి అయితే ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రోత్సహించద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయంలో కూడా రాహుల్ గాంధీ కూడా ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించమని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఇతను పలుమార్లు కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన అయితే తీసుకొచ్చారు. అయితే ఇటు స్పీకర్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న నేపథ్యంలో మాత్రం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పచ్చు. అయితే ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ ఇటీవల వారైతే కొనసాగుతూనే ఉంది. ఇటు ప్రతి విషయంలోనూ కూడా ఇద్దరి మధ్య వివాదం అయితే తారస్థాయికి అయితే చేరుతుంది. ఈ వివాదం కాస్త దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. ఇటు ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ జీవన్ రెడ్డి సంజయ్ అన్నట్టుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ప్రతి సందర్భం కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆయన గతంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నప్పుడు కొంత అధిష్టానం పెద్దలు కావచ్చు, దూతలు కావచ్చు, వారంతా వెళ్లి నచ్చ చెప్పడం కొంత అసంతృప్తి చల్లారినట్టే కనిపించింది జీవన్ రెడ్డిలో. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ తరహా కామెంట్స్ చేయడం తెర మీదకు వచ్చి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మళ్ళీ ఏమైనా కొంత అసంతృప్తి రగులుతుందా ఆయనలో? ఎస్, శివ అయితే దాదాపు అప్పుడు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తా అన్న కోణంలో అతను వెళ్లిన పరిస్థితిలో మాత్రం అధిష్టానం కూడా ఇతను బుజ్జగించి నచ్చజెప్పే ప్రయత్నం చేసి అప్పటికి కూడా అతను కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ కూడా అతను కామన్ గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. పార్టీ మారట్లేదని కూడా స్పష్టం చేసిన పరిస్థితిలో ఇద్దరి మధ్య వివాదం ముగిసిందని చెప్పేసి అనుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఇటు ఏదైనా సంబంధిత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సంజయ్ చేరినప్పటి నుంచి కూడా ఇతని జీవన్ రెడ్డి అంచనాలు మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి అంచనాలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి కాంట్రాక్టులు కానీ ఏవి కూడా రాకుండా కూడా అడ్డుపడుతున్నట్టు కూడా జీవన్ రెడ్డి అయితే మళ్ళీ అసహనానికి అయితే లోనవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు అధిష్టానం కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఎవరైతే పార్టీలు ఉన్నారో వారికే కీలక ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అధిష్టానం చెప్పిందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అదే ఈ ప్రస్తుతం జరుగుతున్న తీరులో మాత్రం జీవన్ రెడ్డి అంచెలకు ఎలాంటి కాంట్రాక్ట్ కావచ్చు, ఏదైనా నామినేటెడ్ పోస్టులు కూడా రాకపోవడం కావచ్చు, ఇటు సంజయ్ అంచెలకు మాత్రమే పూర్తి స్థాయి ఇటు పాలక వర్గంలో ఈ ఆలయాలకు పాలక వర్గంలో కూడా జీవన్ రెడ్డి సభ్యులకు చోటు ఇవ్వకపోవడంతో పాటు ఇటు సంజయ్ వర్గంకు చోటు ఇవ్వడంతో మాత్రం మళ్ళీ కూడా అతను జీవన్ రెడ్డి అసంతృప్తికి అయితే లోనవుతున్నట్టు తెలుస్తుంది. దీని సందర్భంలో ఇటీవల విడుదల చేసిన ఆలయాలకు సంబంధించి పాలక వర్గంలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయంటూ కూడా మంత్రి అద్దు లక్ష్మణ్ కుమార్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు చూసాము. అయితే అప్పటి నుంచి కూడా మళ్ళీ కూడా జీవన్ రెడ్డి అసంతృప్తికి లోనే ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా అతను పోరాడుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.